కొన్ని అభిప్రాయాల ప్రకారం ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలోకి తరిమి కొట్టిన ఈజిప్టియన్లలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అతను నినివే నగరానికి వెళ్లి అక్కడ రాజు అయ్యాడు. చాలా సంవత్సరాల తర్వాత వారు పశ్చాత్తాప పడాలని హెచ్చరించడానికి యోనా ప్రవక్త నినివేకు పంపబడినప్పుడు గతంలో చాలా అనుభవాల కారణంగా యోనా మాటలను తీవ్రంగా పరిగణించి మొత్తం రాజ్యం పశ్చాత్తాపడి రక్షించబడేలా చేసింది కూడా ఆ ఫరోనే. ఫరో ఎలోహిం ఉనికిని అంగీకరించాడని, కానీ ప్రకృతిలో ఎలోహిం మాత్రమే అని జోహార్ మనకు చెబుతుంది. ప్రకృతి నియమాలను ధిక్కరించే అతీంద్రియ ఎలోహిం ఆలోచన అతనికి అర్థం కాలేదు. అందుకే నాకు ఎలోహిం గురించి తెలియదు అని అతను చెప్పినప్పుడు ఫరో ఎలోహిం అనే పేరుని అక్కడ ఉపయోగించలేదు, కానీ 4 అక్షరాల పేరును ఉపయోగించాడు. ఇది ఎలోహిం యొక్క అతీంద్రియ స్థాయిని సూచిస్తుంది. కాబట్టి మోషే ఫరోతో మాట్లాడినప్పుడు అతను ఎల్లప్పుడూ ఆ పేరుతోనే ఆయనను సూచించేవాడు. అక్కడ ఉపయోగించింది ఎలోహిం లేక ఎలోకిమ్ అనేది కూడా కాదు. ఎలోకిమ్ అంటే ఇది ప్రకృతితో ఆయన సంబంధాన్ని సూచిస్తుంది. ఫరో కలలను వివరించడానికి యోసేపు ముందుకొచ్చినప్పుడు ఎలోకిమ్ ఫరోకు శాంతిని కలిగించే సమాధానం ఇస్తాడు అని చెప్పాడని పవిత్ర షాలో జత చేస్తుంది. అందువల్ల ఫరోకు ఎలోహిం సహజ వ్యక్తీకరణ పరిచయం చేయబడింది. దాని ద్వారా ఆయన వాస్తవికతను సృష్టిస్తాడు మరియు సంభావిస్తాడు. కానీ ప్రకృతిని అధిగమించి ఇశ్రాయేలీలను అత్యంత దుర్భేద్యమైన కోట నుండి అద్భుతంగా విడిపింపగల ఎలోహిం అభివ్యక్తి అతని రాజ్యానికి అతీతంగా ఉంది. ఎలోహిం ఉనికిని అంతిమంగా తిరస్కరించడం ప్రవక్త యెహెజ్కేలు ఆయన చెప్పినట్లు ఉటంకించాడు. నైలు నది నాది మరియు నేనే దానిని సృష్టించాను. ఎలోహిం మన కోసం చేసే ప్రతిదానికి కృతజ్ఞత లేకపోవడం. అద్భుతాలను చూసినప్పుడు మాత్రమే ఎలోహింపై నమ్మకం ఉంచే వ్యక్తి అద్భుతాలు ఆగిపోయిన క్షణం నుండి అతని విశ్వాసం సడలిపోతుంది. అందువల్ల మనలో ప్రతి ఒక్కరిలో ఫరో అనే వ్యక్తి ఉన్నాడు. సందేహించే, తిరస్కరించే విషయాలను తేలికగా తీసుకునే భాగం. కానీ లోపలి ఫరోను మనలోని మోషే ఓడించగలడు. మనకు తెలియని ఫరో గురించి ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.